రెండు భాషలు జాగ్రత్తగా వినండి, లేకపోతే అర్థం కాదు. For the table message, you will see 1 Corinthians chapter 10. మన బలవర్తమానం కొరకై మరి 1 కొరింథీ 10వ అధ్యాయం చూద్దాం. Verse 16 and 17. 16-17 వచనాలు. Let's all read together. మనం కలిసి చదువుకుందాం. 1 Corinthians chapter 10 verse 16 and 17. 1 కొరింథీ 10వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. మనము దీవించు ఆశీర్వచన పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నదే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నదే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొంచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. Also verse 21, let's all read together. అందరం కలిసి 21వ వచనం చదువుదాం. మీరు ప్రభు యొక్క పాత్రలోనిది దయ్యముల పాత్రలోని కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. And also chapter 11, 11వ అధ్యాయము 23 to 32, let's all read together. మరి 23 నుంచి 32 వరకు కూడా అందరం కలిసి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తన అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మటైన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములను కృత నిబంధన, మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరము గురించి రక్తము గురించి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తనను పరీక్షించుకున్నాను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షావధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనమే విమర్శించుకొని ఇలా తీర్పు పొందకపోదము. Let's pray to God for God's help. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల ప్రియపల్లోకి తండ్రి, నీకు ఎంతో వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి పునరుద్ధాన దినము ఆరాధన వర్తమానంలో మీ వర్తమానం కొరకు మాకు ఇచ్చిన ఈ దర్శనంకి వందనములు ప్రభా. దాని ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి పూజించడానికి సహాయం చేస్తూ వస్తున్నారు. అయితే ప్రభా, మేము బల్లను చేరొచ్చుండగా తండ్రి బల్లను చేరొచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రండి. యోగ్యమైన రీతిలో మేము బల్లలో పాల్పొందే వారంగా ఉండలాగా సహాయం చేయండి. మీరు మాకు తోడుగా ఉంటురండి. నీ వాక్య వెలుగులో మనం నడిపించము, మమ్మల్ని పరీక్షించుకొని మీ బల్లో పాల్పొందుతారు. మీ కృపను అనుగ్రహిస్తూ రమ్మని మా ప్రభు ప్రియకుమారుడు యేసు సతి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. Now as we come to the Lord's table, మనం ప్రభు బల దగ్గరకు వస్తున్నప్పుడు we come to the Lord's table every week of the every first day of the week. మరి మొదటి రోజున ఆదివారం మనం చేరుతూ ఉంటాం. This we have been doing for very long time. మరి ఇదేదో మనం చాలా దూరం ఎక్కువ సమయం కాదు, very long time, from many years we have been doing this practice. చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రాక్టీస్ మనం చేస్తూ ఉన్నాం. But the weakness of the human nature is, మరి మానవుని యొక్క బలహీనత ఏంటంటే, when we do the things repetitively in the particular manner, కాబట్టి మనము పదే ఈ పనులు ఒక విధానంలో చేస్తూ ఉంటాము, then we tend to lose the significance of it. కాబట్టి కొన్నిసార్లు దాని ప్రాముఖ్యతను మర్చిపోతూ ఉంటాం. We have been doing this for many years. ఎన్నో సంవత్సరాలు చేస్తూ ఉన్నాము. We have been coming to the Lord's table. దేవుని యొక్క బల్ల దగ్గరికి వస్తున్నాము. We listen the God's word. దేవుని యొక్క వాక్యం వింటూ ఉంటాం. Then we tend to examine ourselves. మనం పరీక్షించుకుంటూ ఉంటాం. And then we take part in the Lord's table, and then we go back to the normal routine life again. బలలో పాల్పొందిన తర్వాత మళ్ళీ తిరిగి మన అనుదిన జీవితంలో మన పనులు మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. But we have been doing this as a practice. మనం ఇది ఒక అలవాటుగా చేస్తూ ఉంటాం ఇవన్నీ. We tend to lose the significance of it. అయితే దాంట్లో ఉన్న ప్రాముఖ్యతను మర్చిపోతూ ఉంటాం. When we see, now we have read from 1 Corinthians chapter 10 verse 16 and 17 and 21. మరి 1 కొరింథీ 10, 16, 17 వచనం మనం చూసినప్పుడు, then also we have read through chapter 11 verse 23 to 32. 11వ అధ్యాయం 23 నుంచి మనం చదువుతూ వచ్చినప్పుడు, we see 4 different angles of the table, Lord's table. కాబట్టి ప్రభు యొక్క బల్ల గురించి 4 విధాలైన పరిస్థితులు మనం చూడగలం. It's a table of remembrance. ఇది మరి జ్ఞాపకార్థమైన బల్లగా చూస్తున్నాం. It's also a table of examination. అది ఒక పరీక్ష బల్లగా చూస్తూ ఉన్నాం. It's also a table of communion. అది ఒక అందరం కలిసి ఉండేదిగా చూస్తూ ఉన్నాం. It's also a table of anticipation. అది ఒక
ఆ ఎదురు చూచేదిగా మనం చూస్తున్నాం. So we see the Lord's table in 4 different angles. It's a table of remembrance, కాబట్టి అది జ్ఞాపకార్థమైనదిగా, it's a table of examination, అది పరీక్షించేదిగా, it's a table of communion, కాబట్టి అందరూ కలిసి వచ్చేదిగా, and it's a table of anticipation. మనము ఎదురు చూచే బల్లగా మనం చూస్తూ ఉన్నాం. So this is the importance of the Lord's table, but we tend to lose the importance of it. అయితే ఇది బల్లలో ఉన్న ప్రాముఖ్యతను మనం గమనిస్తూ కూడా దాని యొక్క ప్రాముఖ్యతను కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. Several years ago, there used to be a king. కాబట్టి కొన్ని సంవత్సరాల క్రితం ఒక రాజు ఉన్నాడు. He had a kingdom and a palace in it. ఆయనకు ఒక మరి ఆ యొక్క భవనం ఉంది, తర్వాత ఆయన రాజుగా ఉన్నాడు. So one day he had thought of going to around the palace and then inspect of the things, like what are the things happening in the palace. కాబట్టి ఆయన యొక్క ఆ రాజ భవనంలో ఆయన చుట్టూ చూసుకుంటూ ఏ వస్తువులు ఉన్నాయి, ఏమేమి జరుగుతుందో అంతా గమనిస్తూ చూస్తూ ఉన్నాడు. As he was going through the long compound of the palace, ఆ యొక్క ఆ రాజభవనం అంతా కూడా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. then he found a soldier standing behind the queen's bedroom. కాబట్టి ఆ యొక్క రాజకుమార్తె యొక్క బెడ్రూమ్ వెనుక మరి వాళ్ళు సోల్జర్స్ అంటే ఆ సైనికులు నిద్రపోవడం చూస్తున్నాడు. He was standing there. అక్కడ నిలబడ్డాడు. Then king called him and asked him, why are you standing here? కాబట్టి రాజుగారు పిలిచి వారిని అడుగుతున్నారు, ఎందుకు ఇక్కడ మీరు నిలబడ్డారని అడిగాడు. And what are the things you are guarding here? కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగాడు. Then he didn't know what to answer because it was the first time someone has questioned him. కాబట్టి ఆయనకి ఏం అర్థం కాలేదు, ఎందుకంటే మొట్టమొదటిసారి అడుగుతున్నాడని వాళ్ళు ఏం అర్థం కాకుండా నిలబడి ఉన్నారు. Then he answered saying that the leader above me had asked me to stand here for 8 hours per day. కాబట్టి ఇక్కడ మరి 8 గంటలు నిలబడి ఇక్కడ పని చేస్తూ దాని గురించిన సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. So then king asked the soldier to bring his leader above him. కాబట్టి మరి రాజుగారు ఆ యొక్క సైనికులను అడుగుతూ మరి అక్కడ చెప్తూ వచ్చాడు. Asked the leader above him to come to him. కాబట్టి మీకంటే పెద్ద మరి లీడర్ నాయకుడిని తీసుకుని నా దగ్గరకు రండి. Then when the leader has come to him, then he asked him saying, why this man is standing here? కాబట్టి ఆ పెద్ద లీడర్ వారికి మీద నాయకుడు వచ్చి ఈయన ఇక్కడ ఎందుకు నిలబడ్డారు అని అడుగుతూ ఉన్నాడు ఆయన్ని. Then he also didn't know the answer. అయితే వాళ్ళ మీద ఉన్న నాయకుడికి కూడా ఆయనకు కూడా అర్థం కావట్లేదు. Then he said that the captain above me gave me the 8 soldiers under me and he had said to keep me around the king's palace. కాబట్టి ఈ రాజుగారి భవనంలో పనులు చేయడం కొరకు 8 మంది మీద ఒక నాయకుడిని పెడితే వాళ్ళు ఏం పని చేస్తున్నారో నాయకుడికి కూడా అర్థం కావట్లేదు. Then king was very furious. ఆయన ఎంతో ఆందోళన చెందాడు. Then king called the captain also to him. కాబట్టి ఆ రాజుగారు మరి 8 మంది ఉన్న నాయకుడిని కూడా పిలిచాడు. Then the captain also the king asked the same question saying, why was the soldier standing behind the queen's bedroom? కాబట్టి రాజుగారు మరి రాణి గారి యొక్క బెడ్రూమ్ వెనుక ఈ సైనికులు ఎందుకు నిలబడి ఉన్నారు అని ఆ నాయకుడిని అడుగుతూ వచ్చాడు. Then also the captain also didn't know the answer. Then he said the army general. కాబట్టి ఆయన ఆర్మీకి ఒక జనరల్గా ఒక నాయకుడిగా ఉన్నాడు. Then he said that army general who was standing there had posted me here. Then the soldier was posted there. కాబట్టి ఈ నాయకుడు ఆర్మీ జనరల్ అయిన నాయకుడు ఆ 8 మందిని అక్కడ వారిని నిలబెట్టడానికి నియమించాడు. అలాగే వారు నిలబడుతూ వచ్చారు. So then king's fury goes on increasing because he didn't know why the soldier was standing there. కాబట్టి ఈ రాజుగారికి ఎంతో ఆందోళనగా మనసులో నెమ్మది లేకుండా అయిపోయింది. ఈ సైనికులు ఇక్కడ ఎందుకు నిలబడ్డారని ఆందోళన చెందుతూనే ఉన్నాడు. Then he thought of finding the answer. Then they started to remove the books and started searching. కాబట్టి రాజుగారు ఎన్ని సమాధానాల కొరకే ఒక పుస్తకం తీసి చదవటం మొదలు పెట్టాడు. Then why that soldier was standing there? Who appointed him there? కాబట్టి ఈ సైనికులు ఇక్కడ ఎందుకు నిలబడ్డారు, అసలు ఎవరు వీళ్ళని నియమించింది అని ఆయన ప్రారంభించాడు. Then they found a very interesting story. కాబట్టి ఆయన ఆ చదువుతూ ఒక మంచి అద్భుతకరమైన మరి ఆసక్తికరమైన ఒక స్టోరీ చదివాడు. When the present king's grandmother. కాబట్టి ఈ యొక్క మరి రాజుగారి యొక్క అవ్వగారు అంటే అమ్మమ్మ. Then she was the queen. ఆమె రాణిగా ఉన్నప్పుడు then she visited some other country. ఆమె రాణిగా ఉన్నప్పుడు వేరే దేశాలని ఆమె మరి విజిట్ చేస్తూ వచ్చింది. Then she saw a beautiful rose flower which was very beautiful to look upon and it has a very good smell. కాబట్టి ఆమె అలాగ దేశాలు తిరుగుతున్నప్పుడు ఒక మంచి ఆ యొక్క మరి రోజ్ ఫ్లవర్ పువ్వు కనపడింది. Then she wanted that rose flower to be at the back of her bedroom. కాబట్టి ఆమె ఏమనుకుందంటే బెడ్రూమ్ వెనక దాన్ని పెట్టాలని కోరుకుంది.
Then, as per her wish, they have planted the rose tree and the rose garden కాబట్టి behind the bedroom. ఆమె ఇష్టం ఏంటంటే బెడ్రూమ్ వెనక ఈ రోజ్ ఫ్లవర్ గార్డెన్ అంతా పెట్టి చూసుకోవాలని ఇష్టపడుతూ పెట్టింది. For that guarding of that rose plant, they have put a soldier there. కాబట్టి ఆ యొక్క ఆ పువ్వులు ఎన్ని చూసుకోవడానికి అక్కడ సైనికులు నియమించారు. Then they have understood this story. Like few years later, the rose plant died, everything was buried there. కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా పువ్వులు లేవు, అక్కడ గార్డెన్ ఏం లేదు. But still the soldier was standing there. అయినా కూడా సైనికులు అక్కడ నిలబడి ఉన్నారు. Because it was given as a practice. ఎందుకనంటే అదొక అలవాటు అయిపోయింది వాళ్ళకి. As a practice, they have been standing there, and whoever came after that general, they have been posting the soldier there. కాబట్టి ఈ సైనికులకు ఎవరైనా నాయకుడు రాని వాళ్ళు ఆ నాయకుడు ఏం చేస్తున్నాడంటే సైనికులను తీసుకొచ్చి ఆ రోజ్ ఫ్లవర్ గార్డెన్ ఎక్కడైతే ఉందో అది ఇప్పుడు లేకపోయినా కూడా అక్కడే నిలబెడుతున్నాడు. So when we come to the Lord's table, we are also having become the same regulation that we come to the Lord's table, we take part in the Lord's table, and then go back again. కొన్నిసార్లు మన పరిస్థితి కూడా అట్నే ఉంది. వస్తున్నాం, పాలు పొందుతున్నాం, పోతున్నాం, వస్తున్నాం, పాలు పొందుతున్నాం, పోతున్నాం. But that's not what Lord's table was about. కాబట్టి అయితే దేవుని వాక్యంలో దేవుని యొక్క బల్ల గురించి ఏం చెప్పబడుతుంది? It's a table of remembrance. అది జ్ఞాపకార్థమైన బల్ల. It's a table of examination. అది మనం పరీక్షించే బల్ల. And a table of communion. అది మనం కూడి వచ్చే బల్ల. And a table of anticipation. అది మనము ఎదురు చూచే బల్లగా ఉంది. So when we see of the first things, it's a table of remembrance. మొట్టమొదటిగా మనం చూస్తే జ్ఞాపకార్థమైన బల్లగా చూస్తున్నాం. In this remembrance, we can see many groups also. కాబట్టి ఈ జ్ఞాపకార్థం అనే మాటలు మనం చూస్తే చాలా గుంపులు కూడా ఉన్నాయి. So few things, God remembered few people. మరి అయితే కొంతమందిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. Like we see in the Genesis chapter 8 verse 1. మరి ఆదికాండము 8వ అధ్యాయం మొదటి వచనము. 8వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. God remembered Noah and all the beasts in the ark. కాబట్టి ఆ ఓడలో ఉన్న సమస్తమును నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. And also we see Genesis chapter 19 verse 29, God remembered Abraham. కాబట్టి మరి ఆదికాండం 19వ అధ్యాయము 19:29 దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొనెను. And also we see Genesis chapter 30 verse 22, God remembered Rachel. కాబట్టి మరి రాహేలుని దేవుడు ఆదికాండం 30:22 జ్ఞాపకం చేసుకొనెను అనే మాట చూస్తున్నాం. And also we see in 1 Samuel chapter 1 verse 19, God remembered Hannah. మరి మొదటి సమయంలో హన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకొననే మాట చూస్తున్నాం. So these all are and there are many people God remembered, but we have seen only few people here. And also దేవుడు చాలా మందిని జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే కొంతమందిని ఇక్కడ మనం చూస్తున్నాం. And also few people have asked God to remember them. కాబట్టి కొంతమంది దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం అనేది అడుగుతూ ఉంటారు. Like we asking our daily prayers, asking God remember us. కాబట్టి కొన్నిసార్లు ప్రార్థనలో దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అడుగుతాం. Also we see in Judges chapter 16 verse 25, we see Samson requesting God to remember him once last time. కాబట్టి న్యాయాధిపతులు 16:20లో మరి సంసోను కూడా మరి చివరి దశలో ఉన్నప్పుడు దేవా నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. And we also see King Hezekiah in the first Kings chapter verse 20 and chapter 30 verse 3, we see King Hezekiah praying to Lord Jesus Christ on his deathbed. మొదటి రాజులు మరి 20వ అధ్యాయంలో కూడా అక్కడ హిజ్కియాను చూస్తే మరణ పడకలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ దేవా నన్ను జ్ఞాపకం చేసుకొనని అన్నాడు. And Nehemiah also in his final prayer, we see in the last chapter of Nehemiah says, God remember me. కాబట్టి నెహెమ్యా చివరి పుస్తకంలో కూడా చివరి దశలో నెహెమ్యా కూడా దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ వచ్చాడు. And also we see another group of people, ఇంకొక గుంపుని మనం చూడొచ్చును, where a man asks a man. We see if in the Genesis chapter 40 verse 14, we see Joseph asking the cupbearer to remember him. కాబట్టి ఆదికాండం 40వ అధ్యాయం 14వ వచనంలో కూడా మరి యోసేపు మరి జ్ఞాపకం చేసుకోనమనే మాట అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. We see chapter 40 verse 14. 40:14 ఆదికాండం 40:14. He asked the cupbearer to remember him. Like when he is restored his job, he asked him to remember him. కాబట్టి గిన్నె అందించే వాడిని నన్ను జ్ఞాపకం చేసుకొని కూడా అడుగుతూ వచ్చాడు. And also we see a fourth group of people where God asked to remember some people. కాబట్టి కొంతమంది ప్రజలు ఇంకా కొంతమందిని జ్ఞాపకం చేసుకొని అడగటము ఇంకొక గుంపును మనం చూడొచ్చు.
We also see 1 Corinthians chapter 11 verse 25 we have been reading together. Do this in remembrance of me. కాబట్టి ఇక్కడ 1 కొరింథీ 11 అధ్యాయంలో మనం చూస్తే నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడం చెప్పాడు. So God asked to remember him. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఆయనను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. We also see in Luke Gospel chapter 17 verse 32. మరి లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనంలో You see God says remember Lot's wife. కాబట్టి ఇక్కడ లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అనే మాట రాయబడుతూ వచ్చింది. So we will not see all the things which we have said till now, but we will be seeing only remember Lot's wife. కాబట్టి ఇవన్నిటిని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మరి లూకా సువార్త 17:32లో లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. So we have seen of the 4 groups. 4 గుంపులు మనం చూస్తూ వచ్చాం. God remembered few people. మరి దేవుడు కొంతమందిని జ్ఞాపకం చేసుకున్నాడు. And few people asked God to remember them. కొంతమంది ఏమో మరి దేవుడిని జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తూ వచ్చారు. And also we have seen Joseph asking the cupbearer, a man is asking a man to remember him. ఏసేపేమో అక్కడ గిన్నె అందించే వాడిని నన్ను జ్ఞాపకం చేసుకొని అడిగినట్టు చూస్తున్నాం. But we see the last group, that is God is asking us to remember someone. 4వ సందర్భం ఏంటంటే దేవుడే నన్ను జ్ఞాపకం చేసుకొనుడి అని చెప్తూ వచ్చాడు. And also he says to remember the Lord's wife. There are many women in this Bible, but the God is asking to remember the Lord's wife. అయితే బైబిల్లో చాలా మంది స్త్రీలు ఉన్నారు కానీ దేవుడు ఏమన్నాడంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని చెప్తూ వచ్చాడు. There is not much written about her in the Bible. కాబట్టి ఇంకా ఎక్కువ రాయబడలేదు కానీ But it is only written a few sentences about Lot's wife. కాబట్టి లోతు భార్య గురించి కొన్ని వచనాలే దేవుని వాక్యంలో మరి లిఖితమైతే వచ్చినాయి. But God is asking to remember Lot's wife. కాబట్టి దేవుడు ఏమంటాడంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. Why was he asking? Because if we see in the chapter 17 verse 20, మరి ఎందుకు ఆ మాట అంటున్నాడు? 17వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే 17 verse 20. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు. So Jesus was on the subject of his second coming. కాబట్టి యేసుప్రభువు వారు రెండవ మరి రాకడ గురించి మాట్లాడుతున్నాడు. So how unprepared the people will be. కాబట్టి ఏ రీతిగా మరి సిద్ధంగా లేకుండా ఉన్నారు ప్రజలు. So God will come at the time when you are not prepared. కాబట్టి దేవుడు మన వైపు చూసినప్పుడు మనం సిద్ధంగా లేకుండా ఉంటాం. So when the Lord says to remember Lot's wife, then we see to remember the Lord's wife. Like why he is asking us to remember Lot's wife. మరి లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అనే మాట ప్రభు ఎందుకు మాట్లాడుతూ వచ్చాడు? See, if you see in the Genesis chapter 19. మరి ఆదికాండం 19వ అధ్యాయము చదువుదాం. ఆదికాండం 19వ అధ్యాయం. You know the story of the Lot. మనము లోతు యొక్క చరిత్ర అంతా ఇక్కడ మనకు తెలుసు. So when God called Abraham from the out of the Chaldeans, మరి కల్దీయుల నుంచి దేవుడు అబ్రహామును బయటికి రమ్మన్నప్పుడు Abraham with his family along with Lot came out of that and he was traveling to an unknown place. కాబట్టి అబ్రహాము తన కుటుంబంతో కలిసి లోతుతో కలిసి తనకు తెలియని ప్రాంతానికి వెళ్తూ వచ్చాడు. Then God blessed Abraham and also God blessed Lot. కాబట్టి అబ్రహాముని లోతుని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. But if you see into here, Abraham and Lot got separated in the chapter 13. కాబట్టి ఇక్కడ మరి 13వ అధ్యాయంలో అబ్రహాము లోతు వేరైపోయినట్లుగా కూడా చూస్తున్నాం. Then when he was separated, he chose a very he chose a valley. It looked like the garden of the Lord. కాబట్టి అక్కడ మరి వారు వేరైపోతూ వచ్చినప్పుడు అక్కడ ఎంతో దేవుని యొక్క తోట లాంటి ప్రాంతాన్ని ఎన్నుకున్నట్లుగా చూస్తున్నాం. It is a valley. అది ఒక లోయ లాంటిది. Yes, he was going into the valley. ఆయన లోయలోకి వెళ్తూ ఉన్నాడు. So he was going into the valley. He went there. He settled there. అక్కడికి వెళ్ళాడు, అక్కడ స్థిరపడిపోయాడు. But the outcry from the Sodom has reached the God's ear. కాబట్టి అక్కడ మనం చూస్తామంటే సొదొమ ప్రాంతాన్ని దేవుడు చూసినప్పుడు ఈ పరిస్థితి ఎట్లా ఉందో చూడగలం. See, we see in the chapter 18 verse 20. మరి 18వ అధ్యాయం 20వ వచనము 18-20 యెహోవా సొదొమకు మనం చూసినప్పుడు వాటి గురించిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైనది. Yes, the cry against Sodom and Gomorrah is great and the sin is very great. కాబట్టి వారి మొర గొప్పది, వారి పాపం బహు భారమైనది అనే మాట చూస్తున్నాం. Yes, so in this place the Lot was staying with his family. ఇలాంటి భయంకరమైన ప్రాంతంలో లోతు వారి కుటుంబము నివసిస్తూ ఉన్నారు. Then God sent his 2 angels to destroy the Sodom and Gomorrah. దేవుడు 2 దేవదూతలను పంపించి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలను నాశనం చేయాలని చూస్తున్నాడు.
So when the two people have entered the Sodom and Gomorrah, మరి ఇద్దరు ప్రజలు సొదొమ గొమొర్రాకు వెళ్ళారు. when the two angels entered, this Lot asked him that you have to come to our residence, you have to stay there, you have to be there with us, we have to stay this night. కాబట్టి ఇద్దరు దేవదూతలు వెళ్ళి నువ్వు అర్జెంటుగా ఆ యొక్క సొదొమ గొమొర్రా నుంచి బయటికి రా, మాతో ఉండు, క్షేమంగా సురక్షితంగా ఉండు అని చెప్తూ వచ్చారు. When he has entered the Lord's house, the people around that city came and occupied around the Lord's house. కాబట్టి ఆ దేవదూతలు వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్తూ వచ్చారు. Then they asked that if we see chapter 19 verse 5, మరి 19వ అధ్యాయం 5వ వచనంలో ఆ సందర్భం చూస్తే లోతుని పిలిచి, ఈ రాత్రి నీ ఎద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ, మేము వారిని కూడినట్లు మా ఎద్దకు వారిని వెలుపలికి తీసుకున్నామని అతనితో చెప్పగా, this shows the how the city was, how the city of Sodom and Gomorrah was. కాబట్టి సొదొమ గొమొర్రా ఎంత భయంకరమైన తప్పుడు పాపపు ఆలోచనలతో ఉన్నారో చూడండి. So then these two angels have asked them, the Lord, to say that whoever is there in your family, if you see in the chapter 19 verse 12, they have asked that do you have any sons, son-in-laws or daughters, everyone whomever you are having there, they have to bring them out of this place. కాబట్టి లోతు అక్కడి దగ్గర దేవదూతలు వెళ్ళి నీకు కుమార్తెలు కానీ కుమారులు కానీ ఇంకెవరైనా కూడా ఉంటే వాళ్ళని తీసుకొని బయటికి రమ్మని చెప్తున్నారు. Because God is going to destroy this place, you have to come out. ఎందుకంటే దేవుడు ఈ స్థలాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు, నువ్వు బయటికి వచ్చేసి అని చెప్తున్నారు. But when the Lord had gone to his son-in-laws, they have mocked him, they said that he is joking, so they didn't take the things very seriously. కాబట్టి మరి లోతు యొక్క అల్లుళ్ళు ఆయన దృష్టికి ఎగతాళి చేస్తూ మరి ఎంతో అపహాస్యం చేస్తూ ఉన్నారు. So Lot was what he was doing is just he was urging he was making so late, he was not ready to go out of Sodom and Gomorrah. కాబట్టి వారు బయటకు రావడానికి ఇష్టపడని వారుగా ఉంటున్నప్పుడు లోతు వారిని ఎంతో బ్రతిమలాడుకుంటున్నాడు బయటకు రావాలని. Then if you see the angels have caught the hands of the Lot, his wife and his two daughters, and then they have brought them out of the land of Sodom and Gomorrah. కాబట్టి మరి ఆ దేవదూతలు మరి లోతు దగ్గరికి వెళ్ళి చేతులు గట్టిగా పట్టుకొని మరి బలవంతంగా బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. If you see chapter 19 verse 16, మరి 19వ అధ్యాయం 16వ వచనం చూసినప్పుడు అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన మనుషులు అతని చేతిని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తె చేతులు పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఊరు బయట ఉంచిరి. yes, so they were come out of the city of the Sodom and Gomorrah. సొదొమ గొమొర్రా నుంచి వారు బయటకు వస్తూ వచ్చారు. So from here the God has given a command saying that chapter 19 verse 17, కాబట్టి ఇక్కడ 17వ వచనంలో ప్రభు వారితో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము. do not look back or stop anywhere in the valley, escape to the hills. కాబట్టి మైదానంలో ఎక్కడ నిలువక నీవు నశించిపోకుండా పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, so escape your life, do not look back. కాబట్టి That was the commandment given. కాబట్టి నీ ప్రాణం దక్కించుకోవాలంటే నువ్వు వెనక్కి చూడొద్దు అని చెప్తున్నారు. So first thing we remember about Lot's wife is the disobedience of Lot's wife. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ మనం చూస్తే వారు ఇచ్చిన ఆజ్ఞకు లోతు భార్య అవిధేయత చూపిస్తూ వచ్చింది. That is the first thing we remember here about Lot's wife. మరి లోతు భార్యను గురించి మనం చూడాల్సిన ప్రాముఖ్యమైన అంశం మొదటిది ఏంటంటే ఆమెలో ఉన్న అవిధేయతను మనం చూస్తున్నాం. God has given a very clear command saying that do not look back and then do not stop anywhere in the valley. దేవుడు ఎంతో స్పష్టంగా చెబుతూ వచ్చాడు, మీరు వెనక్కి చూడొద్దు, ఈ మైదానంలో మీరు పారిపోండి అని చెబుతూ ఉన్నాడు. ఆ పర్వతానికి పారిపోమని చెప్పాడు. That was the commandment given by the Lord. అది దేవుని ద్వారా వారికి ఆజ్ఞ వస్తూ వచ్చింది. If you see about the Lord's wife, she know everything because she was in the recorded history of the Bible. కాబట్టి లోతు భార్యకు మరి వాక్యములు ఏమైతే రాయబడుతూ వచ్చిందో అన్నీ కూడా తెలుసు. Because God chose only one family out of the entire world. కాబట్టి ప్రపంచ లోకములో చూస్తున్నప్పుడు ఒకే కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు అన్న సందర్భంలో God chose Abraham and his family. అబ్రహాము ఆయన కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. How somehow Lot has also joined the family. కాబట్టి లోతు కుటుంబం కూడా వారితో మరి కలిశారు. Then she was also knowing the Lord very nearly. కాబట్టి దేవుడు మాకు దగ్గరగా ఉన్నాడు అన్న సందర్భాలు ఆమెకు తెలుసు. What promises God has given to Abraham she knew. కాబట్టి అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు కూడా ఆమెకు తెలుసు. How the Melchizedek has blessed Abraham she knew that. కాబట్టి మెల్కీసెదెకు అబ్రహాము ద్వారా ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాడు అది కూడా ఆమెకు తెలుసు. Then literally she was the angels of God has caught her by hand. కాబట్టి మరి ప్రత్యక్షంగా చూస్తే దేవదూతలు ఆమె చేతిని బలవంతంగా పట్టుకున్నట్లుగా కూడా ఆమె స్పర్శ గమనించింది. She was very close to the salvation. కాబట్టి రక్షణకు చాలా దగ్గరగా ఉంది. But she was not saved. కానీ ఆమె రక్షణ పొందలేకపోయింది. Because of her disobedience. కారణం ఏంటంటే అవిధేయత. See, when we are coming to the Lord's table,
మనము దేవుని యొక్క బల్ల దగ్గరకు వచ్చినప్పుడు So we have been in the Lord's church. We have been in the Lord's church. కాబట్టి మరి ప్రభు సంఘంలో మనం ఉంటున్నప్పుడు Many come and say the Lord's word to us. మరి అనేక మంది వస్తూ ఉంటారు, మన వాక్యం బోధిస్తూ ఉంటారు. But still we can be disobedient. అయినప్పటికీ కూడా మనం అన్ని పెద్ద వర్తమానికుల ద్వారా వాక్యాలు విన్నప్పటికీ మనం ఇంకా అవిధేయత చూపిస్తూనే ఉంటాం. How Lot's wife was disobedient to the God's word, we are also the same, disobedient to the God's word. కాబట్టి ఇన్ని తెలిసిన లోతు భార్య అలాగా అవిధేయత చూపిస్తూ వచ్చిందో అదే విధానంలో మన జీవితాలు కూడా చూస్తున్నాం. See, if you see Mark chapter మార్కు సువార్తలో మనం ఒక మాట చదువుదాం. chapter 4 verse 12. 4:12 మార్కు 4:12. వెలుపల ఉన్నవారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచి కనుగొనకను వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుట అనుకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడినని వారితో చెప్పాను. They may indeed see but not perceive. కాబట్టి వారికి చూస్తున్నారు కానీ గైకొనట్లేదు. They may indeed hear but not understand. అదే వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. So this is the disobedience that we are showing today. అవిధేయతలో ఇది చూపించే లక్షణాలు ఇవే. That we see all the things అన్నీ తెలుసు మనకి, but we not perceive. కాబట్టి మనము వాటిని గురించి గ్రహింపు లేకుండా ఉంటాం. We hear all the things but we not understand. కాబట్టి మరి చూస్తాము కానీ గ్రహింపు లేదు. If you see Lot's wife are very close to the salvation, God has dragged her out of the Sodom and Gomorrah. కాబట్టి దేవుడు ఆమెను చేయి బలవంతంగా పట్టుకొని సొదొమ గొమొర్రా నుంచి బలవంతంగా లాగుతున్నప్పటికీ కూడా It's by the God's grace, because Abraham has prayed that God remember Lot. So God remember Lot and given her the mercy. కాబట్టి అబ్రహాం యొక్క ప్రార్థన ద్వారా దేవుడు లోతును జ్ఞాపకం చేసుకున్నాడు, లోతు మీద దేవుని యొక్క కృప చూపిస్తున్నాడు. So God's work was to bring her out of the Sodom. కాబట్టి దేవుని యొక్క పని ఏంటంటే సొదొమ నుంచి బయటికి లాగాలని. But after coming out of Sodom, it's your duty to go back to the hills. సొదొమ నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి పని ఏంటంటే ఆ కనపడే పర్వతానికి పారిపోవాలి. Then God will not help you. దేవుడేమో సహాయం చేయడు అక్కడ. God has helped till getting you out of the Sodom. దేవుడు చేసే సహాయం ఏంటంటే సొదొమ నుంచి బయటకు వచ్చేంత వరకే. From there you have to start your journey. సొదొమ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకెళ్ళాలి. So we are also have been saved today. కాబట్టి ఈ దినాల్లో మనం కూడా రక్షణ పొంది ఉన్నాం. God has brought us out of the hell. కాబట్టి నరకము నుండి దేవుడు మనల్ని రక్షించాడు. To going to the heaven, we should find a way. కాబట్టి పరలోకానికి వెళ్ళాలంటే మనము దారిలో మనం వెళ్ళాలి. Which we should be going forward, we should not look back. కాబట్టి ఆ పరలోకానికి వెళ్ళే దారిలో మనం వెళ్ళక చూడొద్దు. We should be going forward and then following the Lord Jesus Christ. కాబట్టి ముందుకు వెళ్ళేటప్పుడు యేసు ప్రభువుని వెంబడిస్తూ ముందుకు వెళ్ళాలి. So first thing you remember is the disobedience of Lot's wife. కాబట్టి మొట్టమొదటిగా లోతు జీవితంలో ఉన్న అవిధేయతను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. She was disobedient to the God's command. దేవుని యొక్క ఆజ్ఞకు ఆమె అవిధేయురాలు. So we also see a few people in the Bible who are very close to the salvation, but they have been destroyed. కాబట్టి చాలా మంది బైబిల్లో వాక్యం చూస్తే రక్షణకు చాలా దగ్గరలో ఉన్నారు కానీ చివరికి నాశనానికి వెళ్ళిపోతూ వచ్చారు. We have seen Gehazi in the Bible. He was the disciple of Elisha. ఎలీషాకి శిష్యుడిగా గెహాజీని మనం చూస్తా ఉన్నాము. He had been when the Naaman has come and has offered gifts to the Elisha. కాబట్టి నయమాన్ వచ్చి ఎలీషాకి బహుమానాలు ఇవ్వాలని చూస్తూ వచ్చినప్పుడు Elisha said that no, I will not take the gifts. ఎలీషా అన్నాడు అలాంటి బహుమానాలు నాకేం అవసరం లేదని చెప్పాడు. But Gehazi ran behind him. కాబట్టి గెహాజీ వెనుక పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. And then he took the gifts from the Naaman. ఎందుకంటే ఆ నయమాన్ దగ్గర బహుమానాలు పొందాలని వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. Then he was being cursed with leprosy, he and his entire family. దాని ద్వారా గెహాజీకి మరి కుష్టు వ్యాధితోటి కుటుంబం అంతా కూడా నష్టపోయినట్టు చూస్తున్నాం. If he would have been with Elisha, ఇప్పుడు మన ఎలీషాను చూసినప్పుడు అతను ఎలీషాతో ఉన్నాడు. ఆ ఎలీషాలతో ఉన్నప్పుడు if you see Elisha was under the Eli. కాబట్టి ఆయన ఏలీ దగ్గర ఎలీషా ఉంటూ వచ్చాడు. He was also given the twofold blessing to him. ఆ ఎలీషా ఏలియా దగ్గర ఉన్నప్పుడు రెండంతల ఆశీర్వాదం పొందుతూ వచ్చాడు. Maybe Gehazi would have got fourfold. కాబట్టి ఒకవేళ గెహాజీ కూడా అలాగా ఉన్నట్టయితే 4 అంతల ఆశీర్వాదం పొందేవాడే. But he got the leprosy and he was not in the history. కానీ చివరికి మనం చూస్తే చరిత్రలో ఆయన కుష్టి వ్యాధితోటి తన జీవితాన్ని ముగించినట్టు చూస్తున్నాం. Because of his disobedience. కారణం ఏంటంటే గెహాజీ యొక్క అవిధేయతను మనం చూస్తున్నాం. We also see Demas was with Paul, then he loved the world and he has left the Paul and then he loved the world and went away. దేవుని వాక్యంలో దేమాని మనం చూస్తున్నప్పుడు దేమా కూడా పౌలుతో పరిచర్య చేస్తూ వచ్చాడు, చివరికి లోకాన్ని ఆశ్రయిస్తూ వచ్చాడు. We also see Judas, who was the disciple of Lord Jesus Christ.
he had given up the Lord Jesus Christ for crucifixion. దేవుని వాక్యములో మనం యూదాను చూస్తూ వచ్చినప్పుడు యూదా యేసు ప్రభుతో సహవాసం చేస్తూ పరిచర్య చేస్తూ వచ్చాడు. చివరికి ఆయన కూడా పూర్తిగా మరి లోకాన్ని ఆశ్రయించినట్టు చూస్తున్నాం. We also see the Lucifer, who was the God's angel, మరి లూసిఫర్ సాతాను మనం చూసినప్పుడు దేవుని యొక్క దూతది. but it was thrown away because of its disobedience. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క దూత అవిధేయత వల్ల ఏమైందంటే కిందకి త్రోసివేయబడుతూ వచ్చింది. We see in the 1 John chapter 3 verse 4, we see that the sin is the transgression of law. కాబట్టి ఇక్కడ ఏమని చూస్తున్నాం అంటే 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనంలో మనము ఒక మాట మనం చదవచ్చును. 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. 1 యోహాను 3:4. పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. So it's the disobedience of the law is the sin. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపము అనే మాట మనం చూస్తున్నాం. So you might be saved by the God's grace, దేవుని యొక్క కృప ద్వారా మనం రక్షణ పొందాము. but it's the faith you have to carry it till the end. కానీ విశ్వాసము ద్వారా దాన్ని చివరి వరకు కొనసాగించాలి. If you see the Lord's wife, she could not continue. She was saved by the God's grace, but she could not continue with her faith. అయితే లోతు భార్యను మనం చూసినప్పుడు దేవుని కృప ద్వారా ఆమె రక్షణ పొందిన పరిస్థితికి వచ్చింది, కానీ దాన్ని కొనసాగించలేకపోతూ వచ్చింది. So and also, why was she not disobedient to the God's word? దేవుని యొక్క వాక్యమునకు మాటకు ఆమె ఎందుకు అవిధేయత చూపిస్తూ వచ్చింది? Because what was in her heart? ఎందుకంటే ఆమె హృదయంలో ఉన్న విషయాలను బట్టి. So what was in her heart? ఆమె హృదయంలో ఏ విషయాలు ఉన్నాయి? She in her heart it was Sodom. కాబట్టి ఆమె హృదయంలో సొదొమ అనే ఆ యొక్క ఆలోచన ఉంది. She loved what she was leaving behind. కాబట్టి ఆమె ఆ సొదొమను ప్రేమిస్తూ వచ్చింది. She could not leave that behind, and then she could not continue forward. ఆమె సొదొమను వదిలిపెట్టలేకపోయింది, ముందుకు వెళ్ళలేకపోయింది. In her life, he would have to take one decision. ఆమె జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంది. She is at a point where she had to take a decision. కాబట్టి ఆమె ఎక్కడ ఉందో అక్కడే నిర్ణయం తీసుకుంది. That she had to go forward or she had to go back. కాబట్టి ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా? If she would have if she would have gone along with the Lot, she would have been saved. కాబట్టి ఒకవేళ లోతుతో కలిసి ముందుకు వెళ్ళినట్లయితే ఆమె రక్షణ పొందేది, అంటే మేలు పొందేది. But when she saw back, she became a pillar of salt. ఆమె వెనక చూడటం వల్ల ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. So second thing we remember is about the desires of Lot's wife. కాబట్టి రెండవ సందర్భంలో లోతు వైపులో మనం చూడగలిగింది ఏంటంటే ఆమెలో ఉన్న కోరికలను చూడవచ్చు. We can say that is as a durasha also. దురాశ. Say whatever she had in her heart is Sodom. ఆమె హృదయంలో ఏ కోరికలైతే ఉన్నాయో అది ఒక సొదొమగా మనం చూస్తున్నాం. She loved the world. ఆమె లోకాన్ని ప్రేమించింది. If you see in the 1 John chapter 2, 1 యోహాను 2వ అధ్యాయంలో చూడొచ్చును. if you see from 15 to 17, మరి 15 నుంచి 17 చూస్తే ఈ లోకమునను లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మను తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించును గాని దేవుని చిత్తం జరిగించోడు నిరంతరం నిలుచును. do not love the world. లోకమును ప్రేమించకుడి. But Lot's wife loved the world and she could not come out of it. కాబట్టి లోతు భార్య లోకమును ప్రేమించిన కారణాన్ని బట్టి బయటకు రాలేకపోయింది. See, we also see in James chapter 4 verse 4. మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఇంకొక మాట చదవచ్చును. Like whoever loves the world is an enemy to God. కాబట్టి ఎవరైతే లోకం ప్రేమిస్తే వాడు దేవునికి శత్రువు అవుతాడని యాకోబు 4:4 మనం చదవచ్చును. యాకోబు 4:4 చదవండి తీసిన వారు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడి లోకమును స్నేహించునో స్నేహం చేయకూరునో వాడి దేవునికి శత్రువగును. See, whoever does friendship with the world is an enemy with God. కాబట్టి లోకంతో స్నేహం చేయవాడు దేవునికి శత్రువు. So Lot's wife loved the world and she was enemy to God. కాబట్టి ఇప్పుడు లోతు భార్య లోకమును ప్రేమించి దేవునికి శత్రువు అయిపోయింది. We also love the things in the world. కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్న లోక విషయాలు మనం ప్రేమిస్తూ ఉంటాం. We could not leave that behind. కాబట్టి మనం వెనుకున్నవి మర్చిపోకుండా ముందు మర్చిపోలేకపోతున్నాం. Because she could not forget what was there behind, she could not move forward. కాబట్టి వెనక ఉన్నవి మర్చిపోతే ఆమె ముందుకు పోవడానికి ఆస్కారం ఉండేది. But she could not forget those things. అయితే వెనక ఉన్నవి మర్చిపోలేకపోతుంది.
because of she could not forget, she could not move forward, and then she could not continue her journey. కాబట్టి వెనకని మర్చిపోతే ముందుకు వెళ్ళేదే, ఆమె ప్రయాణం సాఫీగా సాగేది. And we also see in Romans chapter 12 verse 2, 12వ అధ్యాయం 2వ వచనం, రోమా 12:2. the first part. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఆ, ఉత్తమమును అనుకూలమును ఉమ్, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతన మగుట వలన మీ మనసు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరం పొందుడి. Do not be confronted to this world. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. If you love this world, you cannot continue your spiritual journey. కాబట్టి ఈ లోకమును ఎవరైతే ప్రేమిస్తాడో ఆత్మీయమైన జీవితాన్ని ముందుకు కొనసాగింపలేం. We also see in the Luke chapter, లోకాసు సువార్తలో కూడా ఇంకొక మాట చదవచ్చును. Luke chapter 18, 18వ అధ్యాయం you see from 18 to 30, there is a rich ruler comes and asks to Jesus. లోక 18 నుంచి 30 వరకు. If you see verse 18, there is a good ruler. అక్కడ ఒక పెద్ద అధికారి ఉన్నాడు. He comes and he asks to Lord Jesus Christ, what must I do to inherit eternal life? కాబట్టి నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని యేసుప్రభువుని అడుగుతూ వచ్చాడు. So Jesus started answering him and saying that you know the commandments, everything. You have to follow the commandments of the Lord Jesus, commandments given by Moses. కాబట్టి మోషే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని పాటించమని యేసుప్రభువు కూడా అధికారికి చెప్తూ వచ్చాడు. So then he kept on saying that I have been keeping this from my youth. కాబట్టి అతనేమంటున్నాడు, నేను బాల్యం నుండి వీటన్నిటిని అనుసరిస్తూనే ఉన్నానని చెప్పాడు. And the Lord Jesus Christ said to him, you lack still one thing. అయితే యేసుప్రభువు అన్నాడు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పాడు. See, if you see the verse in chapter 9, if you see here in the 18 verse 23, మరి 18:23 మనం చదివితే, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఆ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా. he was very sad. అతను వ్యసన పడుతున్నాడు. Also we see the same in the Matthew chapter 19. మత్తయి సువార్త 19లో కూడా మాట మనం చదవచ్చు. మత్తయి సువార్త 19వ అధ్యాయము you see chapter 19 verse 22, 22వ వచనం, 19:22. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాను. he was very sorrowful and went away కాబట్టి వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. because he could not live what he is having in this world. కాబట్టి ఈ లోకంలో మరి ఏమి కలిగి ఉన్నాడో దాంతో ఆయన జీవించలేని పరిస్థితి. He could not leave that behind. కాబట్టి వాటిని వదిలిపెట్టలేకపోతున్నాడు. He has hold that one and then he clinged and he had maybe he could have died and he could have gone into the hell. కాబట్టి ఒకవేళ ఆ వస్తువులు పట్టుకొని ఆ విషయాలతో లోక సంబంధం వాటితో జీవించే అతను చనిపోయి నరకానికి వెళ్ళిపోతాడు. See, we also see in this Luke Gospel another person who was giving away. ఇంకా లోకాసు వార్తలో ఇంకొక వ్యక్తిని మనం చూడొచ్చు. We can see Zacchaeus the tax collector. మరి జక్కయ్య ఆయన మరి పన్నులు వసూలు చేయవాడుగా చూస్తున్నాం. Luke Gospel chapter 19 verse 1 to 10 we can see there. He was a thief, tax collector. He wished so that he could see Lord Jesus Christ. కాబట్టి మరి జక్కయ్య మరి పన్నులు వసూలు చేయవాడుగా 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం చూడవచ్చును. ఆయన యేసు ఎవరో అని చూడగోరెను. So he went up and he climbed up a tree and then he was at the top of the tree and sitting and waiting to see the Lord Jesus Christ. కాబట్టి ఆయన చెట్టు ఎక్కాడు, అక్కడ నుంచి యేసు ప్రభువు వైపు చూస్తూ ఉన్నాడు. But when the Lord Jesus Christ saw him, Lord Jesus Christ said, Zacchaeus, hurry and come down, for I must stay at your house today. కాబట్టి యేసు ప్రభువు అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. When Lord Jesus Christ has completed his supper at this Zacchaeus house, మరి యేసు ప్రభు ఇంట్లో ఆయన బస చేసి యేసు ప్రభువు జక్కయ్య ఇంట్లో బస చేస్తూ వచ్చాడు. then Zacchaeus' heart was changed. ఆయన జక్కయ్య యొక్క హృదయం మారిపోతూ వచ్చింది. If you see chapter 19 verse 8, మరి 8వ వచనము 19వ అధ్యాయం లోకాసు వార్త చూస్తే, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చున్నాను, నేనెవని వద్దని అన్యాయంగా దేన్నైనా తీసుకునేలా అతనికి 4 గంటలు మరలా చెల్లిందని ప్రభువుతో చెప్పాను. see, the Lord did not ask him to give away anything. కాబట్టి మరి యేసు ప్రభువారు ఆయన గురించి ఏమి అడగలేదు, ఏ విషయాలు కూడా. But his heart was changed and he said like, I don't want these earthly blessings, I want the heavenly blessings. కాబట్టి ఇప్పుడు జక్కయ్య హృదయం మార్చబడి ఇప్పుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదంలోకి వస్తూ వచ్చాడు. So he said that I will give away half of the things to the poor. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను ఎవరైతే అన్యాయంగా చేస్తే దాన్ని నేను పేదలకు ఇస్తానని చెప్పాడు. Half of the things to the poor, and whoever I have defrauded, I will give restore it to the fourfold. నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, అన్యాయంగా తీసుకున్నది 4 గంటలు చెల్లిస్తాను అని చెప్పాడు. So he could give away the things so that salvation has come to him and his house. కాబట్టి ఈ సందర్భాలను బట్టి ఆయన ఇంటికి రక్షణ వచ్చింది అనే మాట అక్కడ మనం చదువుతున్నాం. He could overcome the desires of his heart.
కాబట్టి జక్కయ్య తన హృదయంలో ఉన్న దురాశలను ఆ యొక్క లోకాశలను వదిలిపెట్టిన వాడుగా ఉన్నాడు. So salvation has come to him. ఆయన ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. So when we see the Lord's wife, she could not leave that what she was loving. లోతు భార్యను చూస్తూ వచ్చినప్పుడు ఆమె లోక ఆశను వదిలిపెట్టలేకపోయింది. So she was destroyed. ఆమె మరి నాశనానికి గురి కావాల్సి వచ్చింది. So we have seen the first thing, the remembrance that remembering the disobedience of Lord's wife. మొట్టమొదటిగా మరి లోతు భార్యలో ఉన్న అవిధేయతను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. What caused the disobedience is the desire of her heart. కాబట్టి ఈ అవిధేయతకు కారణం ఏంటంటే హృదయంలో ఉన్న దురాశలు. So when we come to the Lord's table, we are also made disobedient in many things. కొన్నిసార్లు మనం ప్రభు దగ్గరకు వచ్చి మనం కూడా అనేక సందర్భాల్లో మనము అనేక విషయాల్లో అవిధేయత చూపిస్తూ ఉంటాము. So God, we may not do the all things of like many we may not do like many things, many sinful things like murder or any theft. ఒకవేళ ఏదో మనము తప్పు చేస్తున్నాం అనే దానికి సాదృశ్యంగా ఏదో మనము ఆ మర్డర్ చేయము లేకపోతే ఎవరినో చంపము ఏం చెయ్యం మనము. We don't do all the such big things. అలాంటి భయంకరమైన పనులు మనం ఏం చెయ్యం. We do all the small things which will hurt the Lord. కాబట్టి మనం చిన్న చిన్నవి చేస్తాం కానీ అదే దేవుని హృదయానికి గాయం అవుతుంది. See, when we have been saved, God thinks us we have to be obedient to the God's word. దేవుని వాక్యమునకు మనం ఇదే చూపించాలి. And also we have to leave the desires of our heart. కాబట్టి ఈ లోక సంబంధమైన దురాశను వదిలిపెట్టాలి. See what the God says in the Colossians chapter 3 verse 2. కొలసి మరి 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. చదువుదాం. కొలసి 3:2. కొలసి 3:2. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టకొనుకుడి. ఎలా అనగా మీరు మృతి నొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. Yes, we have to look upon the things above. కాబట్టి పైనున్న వాటి మీదే మీ మనసు పెట్టండి. And also Lord Jesus Christ says, if you wish to follow him, you have to leave everything behind and do not look back. కాబట్టి మీకున్న దురాశలను విడిచిపెట్టి మీరు ముందుకు పరిగెత్తడి అని ప్రభు మాట్లాడుతున్నాడు. We see in Luke Gospel chapter 9 verse 62. మరి నా లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనం చదువుదాం. If you take up the Lord's yoke, మరి ప్రభు యొక్క కాడిని మనం మోస్తున్నప్పుడు, if you put your hand on the Lord's yoke, కాబట్టి ఆ ప్రభు కాడి మీద మనం చేయి పెట్టినప్పుడు you should not look back. వెనక్కి చూడొద్దు. See chapter 9 verse 62. 62వ వచనం, యేసు నాగటి మీద చేయి పట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. Yes, if you have to go into the Lord's kingdom, you have to keep on moving forward. కాబట్టి దేవుని రాజ్యమునకు మనం ముందుకు పరిగెత్తే వాళ్ళము, అలాగనే మనము కొనసాగుతూ రావాలి. We also see in the Philippians chapter 3 verse 13. ఫిలిప్పీ 3:13 కూడా మాట మనం చదవచ్చు. చదువుదాం. ఫిలిప్పీ 3:13. ఫిలిప్పీ 3:13. తలంచను ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. Forgetting what lies behind and straining forward to what lies ahead. కాబట్టి వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు అనే మాట చదువుతున్నాం. See, we have to forget what are the things behind us. కాబట్టి వెనుకున్నాయని మనం మర్చిపోతూ రావాలి. And we have to follow the Lord Jesus Christ. యేసు ప్రభువుని మనం వెంబడిస్తూ రావాలి. And also Peter says in chapter 2 verse 32 like how we are turning back. మరి 2:32లో పేతురు మాట్లాడుతున్నాడు. 2 Peter 2వ పేతురు 2:22 there is a proverb saying that Peter. 2:22లో ఒక మాట మనం చదువుతున్నాం. 2వ పేతురు 2:22. 2:22 కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొరలుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. So we have been going back again to what is thrown back. కాబట్టి మళ్ళా మనం వెనక వాటి వైపు వెళ్తా ఉన్నాం అనుకోండి. So how the dog returns to its vomit, we have been going back again. కాబట్టి కుక్క తన వాంతికి ఎలా తిరుగుతుందో అలాగనే ఉంటుంది. Because of the desires of our heart. ఎందుకంటే కుక్కలో ఉన్న దురాశలను మనం చూస్తున్నాం. See, we have seen two things, and we also seen the third thing is that what had happened to her because of her disobedience. కాబట్టి మూడవ సందర్భం ఏంటంటే ఆమెకు సంభవించినవన్నీ కూడా ఆమె అవిధేయతను బట్టి ఆమెకు సంభవించినవి. See, the third thing we see is the destruction of the Lord's wife. కాబట్టి ఆ యొక్క నాశనముని మరి మూడవ సందర్భం ఏంటంటే లోతు వైపు యొక్క మరి పూర్తి అంటే నాశనం అనేది మనం చూస్తున్నాం. See, we remember. So we see that chapter 19 verse 26, Genesis chapter 19 verse 26. ఆదికాండం 19:26 వచనము. ఆదికాండం 19:26. అయితే
భార్య ఆ, అతని వెనుక నుండి తిరిగి చూచి ఆ, ఉప్పు స్తంభమాయెను. ఉప్పు స్తంభమాయను. She had disobeyed and she had been disobeying because of her desires of her heart. ఆమె యొక్క అవిధేయత, ఆమెలో ఉన్న దురాశలను బట్టి She was destroyed. ఆమె మరి నాశనమైంది. దాన్ని ఉప్పు స్తంభమాయను అనే మాట చదువుతున్నాం. We see that Lord has made us salt to this earth. కాబట్టి మరి ఈ లోకమునకు ఉప్పుగా ఉండాలని దేవుడు మనల్ని మరి తయారు చేశాడు. If you are not willing to become the salt of this earth spiritually, కాబట్టి ఆత్మీయంగా ఈ లోకానికి మనం ఉప్పుగా ఉండాలనే ఆశ లేకపోతే you will become the pillar of the salt physically. నువ్వు భౌతికంగా ఉప్పు స్తంభం అయిపోతావు. So that is what we have to remember in the Lord's wife. కాబట్టి లోతు భార్యలో అదే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. So we have seen three things. The first one is the disobedience of the Lord's wife. మొట్టమొదటిగా లోతు భార్యలో ఉన్న అవిధేయతను చూస్తూ వచ్చాం. And second thing is the desire of the Lord's wife. మరి ఆమెలో ఉన్న లోకాశలను చూస్తున్నాం రెండోదిగా. And third one is the destruction of the Lord's wife. ఆమె యొక్క పూర్తి నిర్మూలన కూడా మనం చూస్తూ వచ్చాం. As soon as she disobeyed the Lord's word, the destruction came to her. కాబట్టి అవిధేయత అనేది ఎప్పుడైతే మనం చూపిస్తూ వస్తున్నామో దాని ఫలితంగా మరి చివరికి నిర్మూలన కూడా అంతే ఉంటుంది, So, నాశనము. so people feared then because the destruction has come very quickly. People will fear. కాబట్టి నాశనము త్వరగా వస్తుందన్నప్పుడు ప్రజలు భయపడతారు. But why are we not fearing today? కాబట్టి ఇప్పటికి ఎందుకు భయపడట్లేదు మరి? See Ecclesiastes chapter 8 verse 11. మరి ప్రసంగి 8వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి 8:11 చదువుదాం. ప్రసంగి 8:11. 8:11. దుష్క్రియకు తగిన శిక్ష దుష్టక్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవటం చూసి మనుషులు భయమే విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. The children of man is fully set to do the evil. కాబట్టి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారు. Why? ఎందుకు? Because the destruction for the evil deed is not coming soon. కాబట్టి త్వరగా శీఘ్రముగా శిక్ష రావట్లేదని. So what would have happened if the same thing happened to us, if the Lord's wife would happen? ఒకవేళ లోతు భార్యకు శీఘ్రంగా నాశనం వచ్చింది కదా, అదే మనకు సేమ్ జరిగింది. So there is no grace again. కాబట్టి మరలా కృప అనేది లేదు. So when the Lord's wife, the grace has worked only till she was carried out from Sodom to Zoar. లోతు భార్యకు కృప ఎక్కడి వరకు వచ్చింది అని అంటే ఆ సొదొమ నుంచి బయటికి తెచ్చేంత వరకు దేవుని కృప ఆమెకు ఉపయోగపడింది. From then she had to carry her through her faith. ఆ కృపను ఆమె విశ్వాసం ద్వారా ముందుకు తీసుకెళ్ళాలి, అది ఆమె బాధ్యత. But she had disobeyed and she had to look back. ఆ దేవుని కృపను ముందుకు తీసుకెళ్లటంలో ఆమె అవిధేయత చూపించింది, వెనక్కి చూసింది. And then the destruction came to her very quickly. ఆమెకు నాశనం చాలా శీఘ్రంగా వచ్చింది. So if God removes the grace from us today, కాబట్టి ఆమె నుండి దేవుని కృప ఎలాగ తొలగించబడుతూ వచ్చిందో, God removes the grace from us today, ఈరోజు అలాంటి కృప మన నుంచి తొలగిస్తే we could not live. మనం జీవించలేము. So God has given us grace. God has given us week after week to come to the Lord's table and then examine ourselves. వారం మార్చి వారం మనం పరీక్షించుకోవడానికి దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. So first when we have seen the remembering the Lord's wife, మొట్టమొదటిగా మరి లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. we have seen three things. మనం 3 విషయాలు చూస్తూ వచ్చాం. So we have to examine on these three things on our life. కాబట్టి మన జీవితంలో 3 విషయాలు మనము పరీక్షించుకుంటూ రావాలి. When we examine these three things in our life, then we could participate in the Lord's communion. కాబట్టి ఆ రీతిగా 3 సందర్భాలు మనం పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో మనం పాలు పొందాలి. And then when we participate in the Lord's table, and then we will anticipate for the Lord's coming. ఎప్పుడైతే ప్రభు వల్ల మనం పాలు పొందుతూ వచ్చామో ప్రభు కొరకు ఎదురు చూసే వారంగా ఉంటాం. When if we follow the first step, we will remember in the God's word. ఇప్పుడు మొట్టమొదటిగా మరి దేవుని వాక్యమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, And then the second one is to examine ourselves based on the God's word. దేవుని వాక్య ప్రకారం మనం పరీక్షించుకున్నప్పుడు, And then the third thing is when we have examined ourselves, we would ask God sorry for the things which we were doing. మూడవదిగా మనలో ఉన్న బలహీనతలను బట్టి దేవుణ్ణి మనం క్షమాపణ అడుగుతూ వచ్చినప్పుడు God would save us, and then we would take part in the Lord's table worthily. కాబట్టి దేవుడు మనల్ని క్షమించి యోగ్యమైన రీతిలో ఆయన బలలో పాలు పొందే యోగ్యత మనకి ఇస్తాడు. Some people stay at the first step only. They'll remember the God's word, they will examine themselves, and then they will not take part in the Lord's table because they don't want to leave the things behind. కాబట్టి కొంతమంది వాక్యం చెప్పిన వెంటనే వారు పరీక్షించుకుంటారు, ప్రభు దగ్గరకు వస్తారు, క్షమాపణ కోరుకుంటారు, వారికి వెనుక ఉన్న దురాశలు కూడా వదిలిపెడతారు. They don't leave the things back. కానీ కొన్నిసార్లు వదిలిపెట్టడానికి కూడా ఇష్టపడరు. When they don't leave the things back, they will not take part in the Lord's table. ఒకవేళ వెనుక ఉన్నవి మర్చిపోవడానికి వదిలిపెట్టడానికి ఇష్టపడకపోతే They will not take part in the Lord's table. దేవుని యొక్క బలలో పాలు పొందలేవు.
Then if you see in the Luke chapter 17 verse 32, మరి లోకాసువార్త 17:32 ఒక మాట చదువుదాం. లోకాసువార్త 17:32. 17 and then chapter 17 verse 34. 34 వచనం. ఆ రాత్రి ఇద్దరు ఒక్కరు మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక తిరుగలి విసురుచుందరు, ఒకైతే కొనిపోబడును, ఒకైతే విడిచిపెట్టబడును నేను. Because if you see here, there are two kinds of people who follow all these four things. They will remember the God's word, they will examine themselves, they will take part in the Lord's table, they will have the communion with the Lord, and then they anticipate for the Lord. కాబట్టి ఇక్కడ చూస్తే వారందరూ ప్రభు వల్ల పాలు పొందుతున్నారు, వారందరూ పరీక్షించుకుంటున్నారు, వారందరూ ప్రభు కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. Then those will be lifted up. కాబట్టి కొంతమంది ఏమో మరి ఆ యొక్క ఎత్తబడుతూ వచ్చారు. So one who is not remembering the God's word, or else not examining themselves, or else not taking part in the communion, will not anticipate the God's word. ఎవరైతే పరీక్షించుకోలేదో, ఎవరైతే సరి చేసుకోలేకపోయారో, ఎవరైతే ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉండకపోయారో వారు విడిచిపెట్టబడ్డ సందర్భాన్ని చూస్తున్నాం. See, we also know that one parable which God was saying, there were 10 virgins. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక ఉపమానం చూస్తూ ఉంటాం 10 మంది కన్యకల గురించి. There were 5 who were prepared and they have come to the Lord Jesus Christ, and 5 who were unprepared. కాబట్టి ఒక 5 ఏమో ఎదురు చూస్తూ వచ్చారు, ఒక 5 ఏమో మరి సిద్ధం లేకుండా ఉన్నారు. So we also know that 5 who were prepared, they have been taken to the Lord's kingdom, and 5 who were unprepared, they have been left. కాబట్టి 5 సిద్ధంగా ఉన్నవారు దేవుని రాజ్యానికి సిద్ధపడ్డారు, మరి సిద్ధంగా లేని వారు విడిచిపెట్టబడ్డారని మనం చదువుతుంటాం. So when we come to the Lord's table, remember these things, and then remember Lot's wife, why she was destroyed. కాబట్టి ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకొని ఆమె ఎందుకు నాశనం అయిపోతూ వచ్చింది, దాని కారణాలు ఏంటి, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ రీతిగా మనం కూడా పరీక్షించుకుందాం. అందరి కళ్ళు మూసుకోండి, తల్ల